జిల్లెడాకుతో ఇలా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరేనండి, మీ మాట వింటారు. మీ వెనకే ఉంటూ ఉంటారు. మీ వెనకే తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరే ఉంటారనమాట. జిల్లెడు చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. జిల్లెడు చెట్టు చాలా చాలా శక్తివంతమైనది. చాలా పవర్‌ని కలిగుంటుందనమాట. అందుకే జిల్లెడు చెట్టు దగ్గర మనం ఎలాంటి పరిహారం చేసినా, ఎలాంటి విధి విధానాన్ని ఆచరించినా కానీ మనకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక తంత్రశాస్త్ర ప్రకారం అండి మనం చూసుకుంటే జిల్లెడు ఆకుతో మనము ఈ పరిహారం చేయటం వల్ల, ఈ విధి విధానాన్ని ఆచరించటం వల్ల ఎదుటి వాళ్ళను అంటే మనం కోరుకుంటాం కదా, ఎవరైనా సరే మన మాట వినాలి, మనతోనే ఉండాలి, అలాగే కాకుండా మనను వదిలేసి వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాం. ఎంతటి మొండివారైనా సరేనండి, కొంతమందిని మనం గమనించుకుంటే చాలా మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళని ఎంత మార్చాలన్నా కానీ మార్చలేకపోతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందో మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మంచి మేలుని కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఇలా జిల్లెడాకుతో పరిహారం చేయండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే జిల్లెడు చెట్టు అండి. ఏ జిల్లెడాకునైనా సరే తీసుకోవచ్చు. ఇదే జిల్లెడాకుని తీసుకోండి, ఈ విధంగానే చేయమని కాదు. మీకు అంటే మనకు నార్మల్గా కనిపిస్తూనే ఉంటాయి జిల్లెడు చెట్లు, ఎక్కడైనా ఉంటాయి, ఎక్కడైనా మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా. అయితే జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి మనం సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పకుండా ఆకుని తెచ్చుకుంటే ఆ పరిహారం పనిచేయదు, అది మనకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వదనమాట. అందుకే మనము పరిహారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరేనండి, ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం, ఆ వ్యక్తి మన మాట వినేలాగా చేసుకోవాలి. అది మనకు అవసరం లేదు. ఏదో 4 రోజులు ఆ వ్యక్తి మన మాట విని ఆ తర్వాత ఏంటంటే గనక ఆ వ్యక్తిని మనం దూరం పెట్టాలని గనక మీరు అంటే చెడు ఉద్దేశంతో గనక ఈ పరిహారం చేసుకుంటే మీకు ఈ పరిహారం పనిచేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరేనండి నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకంతో చేస్తే ఏమవుతుందంటే కనుక ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. అప్పుడు ఆ ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. అదే మనం ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేసుకున్నాం అనుకోండి, ఫలితం అనేది రాదు. అసలు మనం చేసినా కానీ అది వేస్ట్ అనమాట, అది వృధా అయిపోతుంది కదా. కాబట్టి మీరు ఇలా ఏంటంటేనండి, ఎంతటి మొండివారైనా సరేనండి, మన భర్త కావచ్చు, మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మనం రిలేషన్స్లో ఉంటూ ఉంటాం కదా కొంతమంది. అంటే ఇక్కడ మీరు తప్పుగా అనుకోకండి, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటూ ఉంటారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు మన భర్తే ఉన్నాడు, మన భర్త మన మాట వింటేనే మన ఇల్లు బాగుంటుంది. మన భర్త మన మాట వినకపోతే ఇల్లంతా కూడా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే భర్త భార్య సరిగ్గా ఉంటేనే ఆ ఇల్లు ఏంటంటే గనక ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. నువ్వెంత నేనెంత, నా మాటే నెగ్గాలి, నా మాటే అంటే వినాలి అన్నట్టుగా ఉన్నామనుకోండి, ఆ ఇల్లు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళదండి. అంటే ఆ ఇంట్లో పరిస్థితులు ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట. భార్యాభర్తలు బాగుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది, ఆ ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. ఆ ఇంటిపై ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎడమొహం పెడమొహం వేసుకొని నువ్వెంత నేనెంతగా అన్నట్టుగా ఉన్నామనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నష్టాలు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఉంటారు కదండి, ఆ వ్యక్తి కూడానండి, మీరు ప్రేమించిన వ్యక్తి కూడా మీతోనే ఉండాలి, మీ చుట్టూదానే ఉండాలి, నా మాట వినాలి, నా మాట విననే వినరు, అంటే నన్ను లెక్క చేయరండి, నన్ను ఇలా తీసి పడేసినట్టు చేస్తూ ఉంటారని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు జిల్లెడు ఆకుతో పరిహారం చేయాలండి, ఒకసారి చేసాం మాకు పెద్దగా ఫలితం రాలేదని అనుకుంటే మీరు చేసిన పరిహారం తప్పై ఉండొచ్చు. అలానే కాకుండా మనం చేసింది ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మనకు ప్రకృతి అనుగ్రహం ఉండాలి, దైవానుగ్రహం ఉండాలండి. కొన్నిసార్లు గ్రహాలు మనకు అనుకూలించవు. అలాంటప్పుడు కొన్ని పరిహారాలు చేస్తే ఆ పరిహారాలు పెద్దగా మనకు ఫలించవన్నమాట. అంటే దీనికి గ్రహాలకి ఏంటండి సంబంధం అని కూడా మీరు అనుకోవచ్చు. కాదండి, ఖచ్చితంగా సంబంధం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఒక పరిహారం చేస్తున్నాం అనుకోండి, దానిపైన మనకు నమ్మకం ఉండాలి. అలానే కాకుండా మనకు గ్రహస్థితులు సరిగ్గా ఉండాలి, అప్పుడే ఆ పరిహారం పనిచేస్తుంది. అలానే కాకుండా మనం చేసిన పరిహారం మనం చక్కగా చేసుకున్నామనుకోండి నిష్ట నియమాలతో, అది తప్పనిసరిగా మనకు ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఎంత బలంగా ఎంత గట్టిగా నమ్ముతారో అంత చక్కగా మీకు ఫలితం అనేది వస్తుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైతే జిల్లెడు చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ముందుగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు స్నానం చేసి ఉండాలండి. ఖచ్చితంగా స్నానం చేసుకోండి. తల స్నానం చేసినా పర్వాలేదు, వంటి స్నానం చేసినా పర్వాలేదు, కానీ నాన్ వెజ్ అయితే తినకూడదు. ఇలాంటి కొన్ని పరిహారాలకు నాన్ వెజ్ తినకుండా చేయాలని మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది చాలా చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం. ఒకసారి చేస్తే మనకు అర్థమైపోతుంది, రెండోసారి ఆటోమేటిక్గా చేసుకోగలుగుతాం. అలానే కాకుండా ఎవరికి చెప్పకూడదు, అంటే ఇది సీక్రెట్గా చేయాల్సిన పరిహారం కాబట్టి సీక్రెట్గా చేస్తేనే ఫలితం ఉంటుంది. అందరికీ చెప్పుకొని చేసుకుంటే ఏం లాభం అండి, ఏం
లాభం ఉండదు, ఫలితం కూడా రాదనమాట. అందుకే ఎవరికి చెప్పకుండా ఏంటంటే కనుక జిల్లెడాకుడు తెచ్చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని కొంచెం శుభ్రం చేసుకోండి. జిల్లెడు ఆకును కోసేటప్పుడు జాగ్రత్త అండి, ఆ పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం ప్రకృతి మాత, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు, మాకు ఈ పరిహారం మాకు అనుకూలించేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. నాన్ వెజ్ని తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా జిల్లెడాకుని తీసుకోండి, ఒక సైడ్ నుంచి నెమ్మదిగా తీయండి, తీసేసి జిల్లెడాకుని తీసుకోండి. మీరు ఇక్కడ ఇది కూడా గమనించుకోండి, అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడక్కడే పరిహారం చేసి అక్కడే వదిలేసి రావచ్చు. అలా కూడా చేసుకోవటం వల్ల కూడా రిజల్ట్ ఉంటుంది, ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ జిల్లెడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకొని ఆ జిల్లెడాకుతో ఏంటంటే కనుక అక్కడే వదిలిపెట్టేసి రావచ్చు అనమాట. ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఇంటికి జిల్లెడాకుడు తెచ్చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసినా కానీ ఫలితం అయితే రావటం మీరే ఏంటంటే గమనిస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. అందుకే ఇలా జిల్లెడాకుని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత పసుపు ఆవాలని మనకు దొరుకుతాయండి. ఇవి ఎక్కడైనా మనకు లభిస్తాయండి. చెప్పాలంటే వీటి గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే పసుపు ఆవాలంటే ఏంటి అని అంటూ ఉంటారు కొంతమంది. కాకపోతే ఇవి ఎక్కడ ఏ స్టోర్స్లోనైనా సరే దొరుకుతాయి, ఆన్లైన్లోనైనా సరే దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయండి. మనం తెచ్చేసుకోవచ్చు, చాలా తక్కువ. మనకి ఎలాగైతే మన ఇంట్లో ఆవాలు మనం వంటల్లో వాడుకుంటామో అలానే ఈ ఆవాలు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ ఆవాలు దొరికితే మీరు ఒకసారి పరిహారం చేస్తే చాలు, రెండోసారికి చేయాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే కనుక. ఒకవేళ ఈ ఆవాలు దొరకవండి, మాకు అసలు ఈ ఆవాలే లభించవండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మన ఇంట్లో ఉండే నల్ల ఆవాలు ఉంటాయి కదా, అంటే మనం పోపుల్లో వాడుకుంటాం నల్లటి ఆవాలు, ఆ ఆవాలను తీసుకోండి. ఇంకా అవి ఏంటంటే పరిహారం ఒక 2 సార్లు అయినా సరే చేయాలి. నల్లటి ఆవాలకు శక్తి ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. ఈ పసుపు ఆవాలు ఇచ్చినంత ఫలితాన్ని నల్లటి ఆవాలు ఇవ్వవన్నమాట, కొంచెం తక్కువగా ఇస్తాయన్నమాట ఫలితాలు. అందుకే పసుపు ఆవాలు దొరికితే అవే తీసుకోండి. ఇవి ఎక్కడైనా సరేనండి మనకు కిరాణం స్టోర్స్లో కూడా లభిస్తాయి, మన ఇంటి దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. తెచ్చుకోండి. ఈ పసుపు ఆవాలు తెచ్చుకున్న తర్వాత మీరు జిల్లెడాకు తెచ్చుకుంటారు కదా, కొంచెం క్లీన్ చేసుకుని దానిపైన ఈ పసుపు ఆవాలండి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి మీ మాట వినేలాగా చేసుకుంటున్నారు, చాలా మొండి వ్యక్తి అండి, చాలా వరకు కూడా మొండి చేష్టాలండి, అస్సలు కూడా మా మాట వినడండి అని బాధపడతారు కదా, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చండి. ఇలా మీ మాట వినేలాగా ఏంటంటే కనుక జిల్లెడాకుడు తీసుకొని పసుపు ఆవాలు తీసుకోండి, లేదంటే నల్లటి ఆవాలు. ఎన్ని తీసుకోవాలంటే కనుక 1/2 స్పూన్, ఎక్కువగా అవసరం లేదు, 1/2 స్పూన్ ఆవాలను తీసుకోండి. ఒక 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక మీరు కుంకుమ చిటికేడ, ఎక్కువగా అవసరం లేదు. ఈ పసుపు ఆవాలు కావచ్చు, నలుపు ఆవాలు కావచ్చు, 1/2 స్పూన్ తీసుకొని 5 కర్పూర బిళ్ళలు తీసుకొని చిటికెడంత కుంకుమ తీసుకొని మనం ఏంటంటే కనుక జిల్లెడాకు మీద ఇవి పెట్టేసి చక్కగా కర్పూర బిళ్ళలు అందులో వేసేసి మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చండి, ఆ వ్యక్తిని ఏంటంటే కనుక మీ మనసులో ఒకసారి చూసుకోండి. ఆ వ్యక్తి అంటే రూపాన్ని మీరు ఒకసారి మీ మనసులో చూసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే స్త్రీలైనా సరే వాళ్ళ యొక్క ఫేస్ని మీ మనసులో ఒకసారి ఏంటంటే కనుక తలుచుకోండి, వాళ్ళ ఫేస్ని చూడండి. మీరు పురుషులైనా సరే మీ యొక్క మనసులో ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఫేస్ చూసి ఆ పేరు ఉంటుంది కదా, ఆ పేరుని ఒక 11 సార్లు తలుచుకోండి. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి. ఇప్పుడు ఏంటంటే కనుక జిల్లెడాకు మీద ఇవన్నీ కూడా మనం పెట్టేసిన తర్వాత అక్కడే ఆ చెట్టు దగ్గర కొంచెం పక్కన ఏంటంటే కనుక పెట్టుకొని ఆ తర్వాత మన సంకల్పం చెప్పుకొని ఆ వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయినా సరేనండి, ఆ వ్యక్తి ఏంటంటే కనుక మన మనసులో మనం ఆ ఫేస్ని చూసేసి, ఇప్పుడు మా భర్త పేరు శ్రీను అండి, శ్రీను నా మాట వినాలి, మొండితనం వదిలేయాలి, శ్రీను అంటే నా మాట వినాలి, మొండితనం వదిలేయాలి, నాకు అనుకూలంగా మారాలి అని 11 సార్లు చెప్పుకోండి. ఖచ్చితంగా 11 సార్లు చెప్పండి. ఇది నేను చెప్పడం జరగట్లేదు, తంత్రశాస్త్రంలో ఉంది కాబట్టి ఇలాగే చెప్పుకోండి. ఇదేంటంటే కనుక కొంత లక్షల్లో కూడా పరిహారం చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. అంటే దీనివల్ల ఫలితం రాదేమో అని కూడా మీరు అసలు ఆలోచించకండి. ఇంకా మేము చేస్తున్నాం కదా, మాకు తప్పకుండా ఫలితం వస్తుందని అనుకోండి, తప్పనిసరిగా వస్తుంది. వస్తుందో రాదో అనుకున్నట్టుగా చేశారనుకోండి, అది రాకుండానే పోతుంది. ఎందుకంటే మనకు డౌట్ ఉంది కాబట్టి అది మధ్యలోనే ఆగిపోతుంది అనమాట. అలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక మాకు జరుగుతుంది, ఫలితం వస్తుంది, మేము తప్పనిసరిగా ఫలితం పొందుతామనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత జిల్లెడాకు మీద ఆవాలు కొంచెమంతా అంటే చిటికెడంతా మనకు వచ్చేసి కుంకుమ 5 కర్పూర బిళ్ళలు వేసేసి అంటే ఆ పేరుని తలుచుకోండి. ఆ వ్యక్తి పేరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తలుచుకొని కర్పూర బిళ్ళలతో సహా దాన్ని వెలిగించండి. అంటే ఇక్కడ ఆవాలు కాలుతాయంటే కాలుతాయి, ఆకు కూడా కాలిపోతుంది, కుంకుమ చిటికెడు వేసాం కాబట్టి అది కూడా కాలిపోతుంది. సగం కాలినా అంటే సగం కాలకపోయినా పర్వాలేదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మొత్తం కాలినా ఇంకా మంచిదే, సగం కాలకపోయినా పర్వాలేదు. అక్కడ కాల్చేసి సంకల్పం చెప్పుకొని మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా జరుగుతుందండి. ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు. నిజంగా అండి, మాకు మంచి ఫలితం వచ్చిందండి, మాకు అంటే పరిహారం అనేది పనిచేసిందండి, చాలా మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెట్టిందండి అని మీరే ఆ తర్వాత ఆశ్చర్యపోతారు. మీరే ఏంటంటే ఆ తర్వాత షాక్ అయిపోతారండి. చాలా చక్కగా సిద్ధించే పరిహారం అండి. మనకిది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం. జిల్లెడు చెట్టులో అతీత శక్తులు దాగుంటాయి. ఆకు కూడా చాలా చక్కగా పరిహారానికి ఉపయోగపడుతుంది. ఆకు కూడా మనకు ఫలితాన్ని తెచ్చి పెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన మాట వినేలాగా
ఎదుటి వాళ్ళను అంటే మార్చే ఒక గుణం ఈ జిల్లెడాకు ఈ యొక్క అంటే పదార్థాలలో ఉంటుంది అంటే ఉంటుందన్నమాట అండి. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా మీ మాట ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వినేలాగా చేసేసుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇందులో ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా ఈజీగా చేసుకోండి. తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. నాన్ వెజ్ని తినకూడదు. ఖచ్చితంగా స్నానం చేసి చేసుకోవాలి. ఎవరికి చెప్పకుండా మనలోనే మనం దాచుకొని చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి. అందరికీ చెప్పి చేసుకుంటే కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అదంతా కూడా ఇంకా మనము అంటే ఇలా పరిహారం చేసేసి వదిలేయాలి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఎలా మార్పుని గమనిస్తామంటే కనుక వాళ్ళు చూయించే ప్రేమ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మనం ఏదైనా చెబితే వినని వ్యక్తులు విన్నాము అంటే సరి చేస్తాము అన్నారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు ఉందని అర్థం అనమాట. అంటే తెలిసిపోతుంది మనకు వాళ్ళు అంటే మనం చెబితే వినే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనదండి. దీన్ని మాత్రం అసలు వదులుకోకండి, చేసుకోండి. మీకే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఏంటంటే పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు పెట్టామండి. అంటే ₹1 కూడా మనం ఖర్చు పెట్టాం నిజం చెప్పాలంటే కనుక. ఆవాలు అవి మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి ఈజీగా చేసేసుకోవచ్చు. చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది చక్కగా పొందొచ్చు అనమాట. ఇంకెలాంటి డౌట్లు లేకుండా చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది తాంత్రిక పరిహారం అని చెప్పొచ్చు. మంత్రాలు అవి లేవు కాబట్టి ఈజీగా చేసేసుకునే పరిహారం. తొందరగానే ఫలితం వస్తుంది, రాదని కాదు. మనకి ఎంత నమ్మకం ఉంటుందో అంత తొందరగా ఫలితం వస్తుంది. ఎంత నమ్మకం ఉండదో ఏదో పైపైన చేసామనుకోండి అంత లేటుగా ఫలితం వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఇక మీ జీవితం మారినట్టే, ఇంకా మీ లైఫ్ చేంజ్ అయినట్టే.